ఏఎంహెచ్ వాల్యూస్ అంటే యాంటీ ముల్లెరియన్ హార్మోన్ లెవెల్స్ అనేది ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి రొటీన్గా చేపిస్తూ ఉంటాం. ఇది మనకి ఏం చెప్తుంది, ఎందుకు చేపిస్తాము అంటే మనకి ఎగ్స్ స్టోర్ ఉండే రిజర్వ్ ఏంటి, ఎగ్స్ ఉండే బ్యాంక్ ఏంటి, మన బాడీలో ఓవరీ అండాశయాలలో గ్రాన్యులోసా సెల్స్ నుంచి ఈ ఏఎంహెచ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ ఏఎంహెచ్ హార్మోన్ అనేది నార్మల్ లెవెల్లో ఉంటే మనకి ఎగ్స్ కౌంట్ రిజర్వ్ బాగుంది అని అర్థం. ఎప్పుడైతే ఈ ఏఎంహెచ్ వాల్యూస్ తగ్గిపోతుందో ఎగ్స్ అనేది అయిపోతున్నాయి బాడీలో, మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అర్థం అనమాట. సో కొందరు ఏమడుగుతారు అంటే ఈ ఏఎంహెచ్ వాల్యూస్ పెరగడానికి ఏమన్నా మెడిసిన్స్ ఉంటాయా అని చెప్పి. ఇది ఎగ్ కౌంట్ చూపిస్తుంది. బై బర్త్ మన ఎగ్ కౌంట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది ఆడవాళ్ళకి. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్స్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఏఎంహెచ్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. సో ఈ ఏఎంహెచ్ వాల్యూస్ పెంచడం అనేది పాసిబుల్ కాదు, కానీ ఉన్న కొన్ని ఎగ్స్ని మన హెల్దీ డైట్ లైఫ్ స్టైల్ ఉంటే ఎగ్ క్వాలిటీ మెరుగుపరుచుకొని మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బెటర్ అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.